సోషల్ మీడియాలో ఈ వీడియో చాలా వైరల్ అవుతుంది. నిజంగా నాకు కూడా అసలు నిజంగా ఎంత బాగా అనిపించిందంటే చూస్తున్నంతసేపు కూడా గూస్ బంప్స్ వచ్చాయి. ఎవరు ఎలా ఎడిట్ చేశారో తెలియదు కానీ నిజంగా ఎడిటింగ్కే దండం పెట్టాలనిపించింది. నిజంగా పవన్ కళ్యాణ్ గారి వ్యక్తిత్వం, ఆయన భావజాలం, ఆయన ఆలోచనలు అవన్నీ కూడా ఆ మాటల్లో కావచ్చు, ఆ వచ్చేటువంటి వీడియోలో శివుడితో ఆయన శివుడికి సంబంధించిన ఆ ఫోటోలో ఆ పక్కన ఉండే ఆ శివుడు తల నిమురుతూ పవన్ కళ్యాణ్ గారిని హక్కున చేర్చుకుని నిద్రిస్తున్నప్పుడు, నువ్వు బాగుండాలి నాయన, నేను ఎన్నో చెప్పాలనుకున్నా, నేను ఎన్నోసార్లు దగ్గర తీసుకోవాలనుకున్నా, ఒకసారి విన్నాం. అసలు ఎవరు చేశారు ఏంటి అనేది తెలియదు కానీ నీకు కలిగిన కష్టాల వేదన నేను కూడా అనుభవించాను. ఈ కలకు నిమ్మవలసిన అవసరం నాకు ఎన్నడూ కలుగలేదు. ఎందుకంటే నిన్ను నా ఉడికించి క్రిందకు తిప్పనేదే నేను కానీ నిజంగా అసలు ఎంత బాగా అనిపించిందంటే పవన్ కళ్యాణ్ గారికి సంబంధించినటువంటి ఈ వీడియో సోషల్ మీడియాలో చాలా ఎక్కువ స్థాయిలో వైరల్ అవుతుంది. ఒక పక్క పవన్ కళ్యాణ్ గారు ఆయన కార్యక్రమాలు ఆయన చేసుకుంటూనే వెళ్తున్నారు. ఇంకొక పక్క పవన్ కళ్యాణ్ గారితో దేవుడు ఎంత బలంగా ఆయనకి సపోర్ట్ ఇస్తారు అనడానికి ఈ వీడియోనే నిదర్శనంగా అనిపించింది. నిజంగా ఆ దేవుడే ఆయన పక్క నుండి ఇలాంటి వీడియో చేపించి పంపించాడా, ఆయనలో ఉన్నటువంటి భావజాలం, దేవుడు పవన్ కళ్యాణ్ గారిని చూసేటువంటి విధానం, ఈ రెండు కలిపితే ఈ వీడియోలా అనిపించింది. నిజంగా చాలా బాగా చేశారు. ఎవరు చేశారో నాకైతే తెలియదు కానీ ఏఐలో దీన్ని చేసినట్లున్నారు. పవన్ కళ్యాణ్ గారు అలా పడుకుని నిద్రిస్తుంటుంటే అటు శివుడు వచ్చి ముచ్చట పడుతున్నట్టుగా పవన్ కళ్యాణ్ గారిని చూసి, ఆయన చేసేటువంటి కార్యక్రమాలను చూసి ఆ పరమశివుడే మంత్రముగ్ధుడయ్యి పవన్ కళ్యాణ్ గారికి వచ్చి నేనున్నాను నాయన, నువ్వు ఏం కంగారు పడకు అని చెప్తున్నట్టుగా ఉండేటువంటి ఈ వీడియో నిజంగా నా నా భవిష్యత్తు అన్నట్టుగా కనిపించింది. చాలామంది అటు పవన్ కళ్యాణ్ గారి అభిమానులు ఎంత హ్యాపీగా ఫీల్ అవుతున్నారంటే ఈ వీడియో చూసి. నిజంగా పవన్ కళ్యాణ్ గారిలో చాలామంది ఏదో ఒక దైవ సంకల్పం ఉంది, ఆయన చాలా బలంగా మాట్లాడడానికి, ఆ మాట ఒకసారి మాట్లాడారు అంటే డెఫినెట్గా దాని వెనకాల ఎంతో తీవ్రమైనటువంటి ఆలోచన దాగి ఉంటుంది, సుదీర్ఘమైనటువంటి ప్రణాళిక ఉంటుంది. ఆయనకి డెఫినెట్గా అది తెలిస్తేనే, అవసరమైతే తెలుసుకుని దాని గురించి లోతైన విశ్లేషణ చేసే మాట్లాడతారు అనటం మనందరికీ తెలుసు. అంతేకాకుండా ఆయన ఎప్పుడో రేపు ఒక 10 సంవత్సరాల తర్వాత జరగబోయేటువంటి దాన్ని కూడా ఆయన ముందే అంచనా వేసి ఇలాంటివి రాకూడదనే నేను అప్పుడే అన్నాను, నేను అప్పుడే చెప్పాను, దీని గురించి ఏదైతే ముస్లిమ్స్ గురించి మన వక్ఫ్ బోర్డు గురించి కావచ్చు, లేదంటే ఇంకొక దాని గురించి కావచ్చు, లేదంటే భారతదేశంలో జరుగుతున్నటువంటి పరిణామాల గురించి కావచ్చు, ఆంధ్ర రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు లాంటి వ్యక్తి అధికారంలోకి వస్తే ఏం జరుగుతుందని చెప్పి 2019కి ముందే ఆయన చెప్పినటువంటి విషయం కావచ్చు, అన్నీ కూడా ఒక సుదీర్ఘమైనటువంటి ఆలోచన ఆ దేవుడు ముందే ఆయనకి పంపించి ఆయన నోటి ద్వారా చెప్పించాడేమో, ప్రజల్ని మేల్కొండిరా బాబు అని చెప్పి ఆయన చెప్పించారేమో అన్నట్టుగా కనిపించేటువంటి వీడియో ఇది. ఆయనకి నిజంగా దైవ సంకల్పం ఉంది కాబట్టే ఈరోజు ఆయనను నమ్మి ఆంధ్రప్రదేశ్ కేంద్ర ప్రభుత్వాలు రెండూ కూడా నిలబడ్డాయంటే, ప్రజలు ఆయన మాట విన్నారు అంటే ఆయనలో ఒక బలమైనటువంటి సంకల్ప బలాన్ని ప్రజలు చూశారు. అది దైవ బలంగానే, దైవ సంకల్పంగానే చూడాలి. అంటే ఈ మతాన్ని మతాన్ని ఆయన ఎప్పుడూ కూడా ఒక్క మాట అన్నటువంటి పరిస్థితి లేదు. అందరినీ హక్కున చేర్చుకునే విధానం, అన్ని మతాలను, అన్ని కులాలను నిజంగా బలంగా పాటించేటువంటి వ్యక్తి, అలా చూసేటువంటి వ్యక్తి కేవలం పవన్ కళ్యాణ్ గారేమో అనుకునే విధంగా చూస్తాం. ఏ దేవుడైనా సరే ఇంకొక దేవుణ్ణి కించపరచమని చెప్పడు. ఏ దేవుడు కూడా ఇంకొక మతాన్ని, ఇంకొక కులాన్ని కించపరచమని చెప్పాల. అదే ధోరణి పవన్ కళ్యాణ్ గారిలో అనేక మతాలను హక్కుని చేర్చుకునే విధానం. అటు క్రైస్తవులకి సంబంధించినటువంటి వాళ్ళ చర్చిలకు వెళ్ళి వాళ్ళ భార్యతో అక్కడికి వెళ్ళి బైబిల్ని పఠిస్తారు. అలాగే హిందూ ధర్మాన్ని పాటించి హిందూ ధర్మం కోసం బలంగా నిలబడి పోరాటం చేస్తారు. అటు
ఏంటి మన సనాతన ధర్మ పరిరక్షణ బోర్డు పెట్టాలని చెప్పి అలాగే అనేక మాలలు దీక్షలు ఆయన చేస్తూనే ఉంటారు. అలాగే ఇంట్లో వాళ్ళ వైఫ్ ఈయన ఒక పూజ చేసుకుంటుంటే ఇంకొక పక్క ఆ తల్లి బైబిల్ చదువుతున్నా కూడా ఇద్దరికీ గౌరవం ఉండే విధంగా పవన్ కళ్యాణ్ గారు ఇచ్చినటువంటి స్ఫూర్తి చాలా ఎంతో అద్భుతం అనిపిస్తుంది. అలాగే ముస్లిమ్స్ ఎక్కడన్నా నమాజ్ జరుగుతుంటే ఆ టైంకి అక్కడ మీటింగ్ ఆపేసి వాళ్ళ నమాజ్ అయిపోయిన తర్వాత కానీ ఆయన స్టార్ట్ చేయరు. అంటే ఇతర మతాలకి ఎంత విలువనిస్తున్నారో, ఈ సనాతన ధర్మం ఎంత గొప్పదో, ఇలాంటి నాయకుడి అవసరాన్ని ప్రజలు తెలుసుకున్నారు కాబట్టి ఆయన నిలబెట్టుకున్నారు. ఈసారి ఆయన ఆలోచనల్ని కూడా ప్రజల్లో నింపుకుంటే ఆయన ఇంట్లో ఉండేటువంటి వసుదైక కుటుంబం దేశం మొత్తం, రాష్ట్రం మొత్తం నిలబడుతుంది. అదే ఆ భగవంతుడు కోరుకున్నది కూడా. అలాంటి నాయకుడి భావజాలాన్నే మనందరం కూడా స్ఫూర్తిగా తీసుకోవాలని కోరుకుంటున్నాం.